ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జూన్ 14వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయండి. ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన గాని, పరిహారాలు గాని ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. చాలా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ 2026 సంవత్సరం జూన్ 14వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుందని చెప్పుకోవాలి. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, మీ ప్రాణ మిత్రురాలు కావచ్చు, లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయింది. తను మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశమైనప్పటికీ, తను జెన్యూన్ గా, అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వచ్చారా, లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగని వారి మనసును ఒప్పించకండి, కానీ పరిస్థితులను అంచనా వేసే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలను కూడా మీరు వినబోతున్నారు. వారు చదువులో చక్కటి ఫలితాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఆ అవకాశాలు కూడా వారికి ఈ రోజు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఒక మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే ఈ రోజు ఆదివారం రోజు కన్యా రాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవలు చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదా ప్రాపర్టీస్ కొనుగోలు విషయంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళండి. అదే విధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందండి. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.